కౌశిక వారి కేంద్రం. సమయం నాకేం తెలుసు, ఈ వాచ్లో చూసుకోండి. యూట్యూబ్ దర్శన్లో వేడి క్రికెట్ వార్తలకు స్వాగతం. వార్తలు పెడుతున్నది నల్లా చక్రవర్తుల కౌశిక్. మరిక ముఖ్యాంశాలు. టీమిండియా మరోసారి T20 ఫార్మాట్లో సౌత్ ఆఫ్రికా టీంని మట్టి కల్పించి వాళ్ళని ఇంటికి పంపించారు. యాంగ్రీ మ్యాన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ గౌతమ్ గంభీర్ని టీమిండియా హెడ్ కోచ్గా ప్రకటించింది BCCI. ఐఎమ్ ఆనర్డ్ టు బి బ్యాక్ అని గౌతమ్ గంభీర్ చెప్పారు. సంజు శాంసన్, జైస్వాల్ని గనుక మూడో T20 మ్యాచ్కి తీసుకోకపోతే మేము టీమిండియా మ్యాచ్లు ఇక చూడము అని ప్రకటన ఇచ్చారు టీమిండియా ఫ్యాన్స్. మరిక పూర్తిగా విశ్లేషించుకుందామా? వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఇప్పటిదాకా ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎందుకు ఎదురు చూస్తున్నారు? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చేసుకోవాలో మధ్యలో మీకు వీడియో చూస్తే మొత్తం అర్థమవుతుంది. ఆ దేవుడిని ఒక కోరిక కోరబోతున్నాను, అదేంటో తెలియాలంటే పూర్తిగా వీడియో చూడండి. ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ సౌత్ ఆఫ్రికాని మూడో T20 ఇంటర్నేషనల్లో ఓడించి సిరీస్ని 1-1గా సమన్ చేసుకున్నారు. దాంతో సౌత్ ఆఫ్రికా ఒక ట్రోఫీ తీసుకుని ఇంటికి వెళ్దాం అన్న ఒక చిన్న ఆలోచనని కూడా బ్రేక్ వేశారు. దీనికి ముందరే ODI సిరీస్ని ఇండియా గెలిచారు. టెస్ట్ మ్యాచ్ని కూడా ఇండియా గెలిచారు చాలా కంఫర్టబుల్గా 10 వికెట్స్ తేడాతోటి. T20 సిరీస్లో మొదటి T20 ఇంటర్నేషనల్ సౌత్ ఆఫ్రికా గెలిచిన తర్వాత, రెండో T20 ఇంటర్నేషనల్లో వర్షం గెలిచిన తర్వాత, ఈ మూడో మ్యాచ్లో ఇండియన్ ఉమెన్ అవుట్ ప్లే చేశారు సౌత్ ఆఫ్రికన్ ఉమెన్ని. మొదట సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేస్తూ 84 పరుగులు మాత్రమే చేయగలిగారు. పూజా వస్త్రకర్ న్యూ బాల్ తోటి 4 వికెట్లు తీసుకోవడం, రాధా యాదవ్ తన లెఫ్ట్ ఆఫ్ స్పిన్తో 3 వికెట్స్ తీసుకోవడం, దాంతో కుప్ప కూలిపోయింది సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్. రిప్లైలో రన్ చేజ్లో 11 ఓవర్స్లో ఓపెనర్స్ స్మృతి మందన అండ్ షఫాలి వర్మ కావాల్సిన రన్స్ స్కోర్ చేసేసి 9 ఓవర్లు మిగిలినట్టుగానే మ్యాచ్ని గెలిచేశారు. దాంతో సిరీస్ 1-1 అండ్ దాంతో సౌత్ ఆఫ్రికా ఈ T20 సిరీస్ ట్రోఫీని షేర్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే పూర్తిగా తీసుకెళ్లి వాళ్ళ క్యాబినెట్లో పెట్టుకోవడం సాధ్యపడదు. సౌత్ ఆఫ్రికా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంత గొప్ప టూర్ ఏమీ కాదు. ఇండియన్ ఉమెన్కి తర్వాత ఏమున్నాయంటే నెక్స్ట్ ఏషియా కప్ రాబోతోంది. దాని తర్వాత అక్టోబర్లో T20 వరల్డ్ కప్ ఆడబోతున్నారు ఇండియన్ ఉమెన్కి లెట్స్ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఫామ్ అద్భుతంగా ఉంటుంది. ODI సిరీస్ మొత్తం అంతా T20 మ్యాచెస్తో సహా మధ్యలో టెస్ట్ మ్యాచ్ కలుపుకొని స్మృతి మందన అద్భుతమైన ఫామ్ ప్రదర్శించింది. ఇండియన్ బౌలర్స్ బాగా బౌలింగ్ చేశారు. ఫీల్డర్స్ అందరూ కూడా ముఖ్యంగా మూడో T20 ఇంటర్నేషనల్లో అద్భుతమైన క్యాచెస్ కూడా పట్టారు. దాంతో సపోర్ట్ స్టాఫ్లో ఉన్న అమోన్ మజుందార్, అవిష్కర్ సాల్వి వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా కనిపించారు. దీంతో ఇండియా విజయరథం ఎక్కింది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. యాంగ్రీ మ్యాన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ గౌతమ్ గంభీర్ తన మొహం పని ఎప్పుడు చిరునవ్వు ఉండదు. చిన్న పిల్లలకి వాళ్ళ ఫేవరెట్ చాక్లెట్ లాగేసుకున్నా, వాళ్ళకి నచ్చని టిఫిన్ బాక్స్లో టిఫిన్ పెట్టినా కూడా వాళ్ళమ్మ ఎలా అయితే ఎప్పుడు బొంగము తీసుకొని ఉంటారో, గంభీర్ సాధారణంగా అలానే డగౌట్లో ఉంటారు. కానీ అది ఇండియన్ టీంకి పనికొస్తుందని ప్రతి ఒక్క ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ ప్రస్తుతానికి నమ్ముతున్నారు. ఇదే బొంగమూతి, ఆ కోపం అలానే చూపిస్తూ అవతల పక్క ప్రత్యర్థులు ఎవరిని కూడా నవ్వనివ్వకుండానే ఉంటే చాలు, అదే మాకు 10,000 అని చెప్తున్నారు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా. గౌతమ్ గంభీర్ తనను హెడ్ కోచ్గా అనౌన్స్ చేసిన తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ ఆనర్డ్ టు బి బ్యాక్. టీమ్ ఇండియా కోసం ఆడడం ఇన్ డిఫరెంట్ కెపాసిటీ, ఈ ఫ్లాగ్ కోసం ఆడడం, నా ప్రజల కోసం ఆడడం ఎంతో ఇష్టపడుతున్నాను, ఎదురు చూస్తున్నానని చెప్పారు. గౌతమ్ గంభీర్ టీమిండియాకి తీసుకొచ్చేది ఏంటంటే ఒక అగ్రెసివ్ యాటిట్యూడ్. తను ప్లేయర్గా ఉన్నప్పుడు ఎలా అయితే ఉండేవారు, కోచ్గా మారిన తర్వాత కూడా లక్నో సూపర్ జైంట్స్ని 2 సార్లు ప్లే ఆఫ్స్ దాకా తీసుకెళ్ళడం, కోల్కతా నైట్ రైడర్స్ని గడిచిన IPL సీజన్లో విన్నర్స్గా ఉంచడం, అండ్ తన టీం మెంబర్స్ కోసం ఎలా అయితే పోరాడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దీన్ని ఇండియన్ టీం దీనిలో ఉన్న అగ్రెషన్తో కలిపితే ఇక ఏం జరుగుతుందో మీకు వదిలేస్తాం. ఏదో ఒకటి చేసి ఆ WTC గెలిపించండి, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించండి, వరల్డ్ కప్ 50 ఓవర్ ఫార్మాట్ కూడా గెలిపించండి అని టీమ్ ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా ప్రస్తుతానికి పూజలు చేస్తూ ఉంటారు. అయితే తనని నియమించింది 2027 డిసెంబర్ ఎండ్ వరకు, అంటే 3.5 సంవత్సరాల పాటు ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తున్నాం అని చెప్పి BCCI చెప్పారు. తనకి పూర్తి కంట్రోల్ ఉంటుంది, ప్రతి ఫార్మాట్లో తనే కోచ్గా ఉంటారు అని చెప్పి BCCI ప్రకటనలో తెలిపారు. దీంతో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గౌతమ్ గంభీర్కి అడ్డు చెప్పేవాళ్ళు బహుశా ఉండకపోవచ్చు. తను ఏ ప్లేయర్స్ని ఆడిద్దాం అనుకుంటున్నారో వాళ్లే ఆడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తనకి ఎవరిపైన నమ్మకం ఉందో వాళ్ళకి పూర్తిగా అవకాశాలు ఇస్తారు. గతంలో సంజు శాంసన్ని చాలా ఎక్కువగా పొగిడిన గౌతమ్ గంభీర్ తప్పకుండా తన హయాంలో, తన కోచింగ్లో సంజు శాంసన్కి ఒక లాంగ్ రన్ వస్తుందని సంజు శాంసన్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆశిస్తున్నారు. అండ్ స్పీకింగ్ ఆఫ్ సంజు శాంసన్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ డీటెయిల్ స్టోరీ ఏమిటంటే మూడో T20 ఇంటర్నేషనల్లో ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్లో సంజు శాంసన్, జైస్వాల్ లేకపోతే మేము మ్యాచెస్ చూడడం, కళ్ళు మూసేసుకుంటాం, పట్టీలు కట్టేసుకుంటాం, కళ్ళ గద్దలు కట్టేసుకుంటాం గాంధారిలాగా అని మొరాయించుకొచ్చినారు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్.
వీళ్ళు ఎవరి స్థానంలో ఆడతారు అని పెద్ద డిబేట్ కూడా నడుస్తోంది. అయితే జైస్వాల్, సాయి సుదర్శన్ స్థానంలో, సంజు శాంసన్, ధ్రువ్ జురేల్ స్థానంలో ప్లేయింగ్ గేమ్లోకి వచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయని చెప్పి అందరూ నమ్ముతున్నారు. ధ్రువ్ జురేల్ ఎలాగో బ్యాకప్ ఆప్షన్గానే ఉన్నారు. తను సంజు శాంసన్ లేరు కాబట్టి ట్రావెల్ చేశారు, డెబ్యూ చేసే అవకాశం కూడా దొరికింది. అలాగే సాయి సుదర్శన్ కూడా బ్యాకప్ ఆప్షన్గానే వెళ్ళారు. ఇప్పుడు తను డెబ్యూ చేసిన ఒక మ్యాచ్లో బ్యాటింగ్ రాకపోయినా కూడా తన అవకాశం కోసం మరోసారి ఎదురు చూడాల్సిందే. ఇక్కడ జైస్వాల్ ఖచ్చితంగా ఆడతాడు అనిపిస్తోంది. కాకపోతే ఎవరు ఏ పొజిషన్లో ఆడతారో ఇది చూడాల్సింది. గిల్, జైస్వాల్ కనుక ఓపెన్ చేస్తే, అభిషేక్ శర్మ నంబర్ 3 ఆడితే, రియాన్ పరాగ్ నంబర్ 4 ఆడితే, రుతురాజ్ గైక్వాడ్ ఎక్కడ ఆడతాడు? ఈ ప్రశ్న అందరి మనసులో ప్రస్తుతానికి ఉంది. సో బ్యాటింగ్ ఆర్డర్ ఎలా సర్దుకుంటారు ఇది చూడాల్సిన అంశం. మొత్తానికి మంచి తలనొప్పే ఉంది. వివిఎస్ లక్ష్మణ్ గారికి తలనొప్పి మాత్రమే వేసుకునే ఈ అవకాశం మరోసారి వచ్చింది. ఇట్ ఈస్ ఎ గుడ్ హెడేక్ టు హ్యావ్ అని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా నమ్ముతున్నారు. ఇప్పుడు పనికిరాని 2 విషయాలు చెప్తాను. యాక్చువల్లీ ఒకటి పనికొస్తుంది. పనికొచ్చే విషయం ఏమిట్రా అంటే తర్వాత చెప్తా. పనికిరాని ఒక న్యూస్ చెప్తాను. ఇప్పుడు మన భారతదేశపు రాజధాని న్యూఢిల్లీలో ఆక్షన్ జరిగింది. దేంతో అడుగుతారేమో, లైసెన్స్ ప్లేట్స్ ఆఫ్ వెహికల్స్. దాంట్లో 0001 అంటే 1 నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ కోసం భయంకరమైన ఆక్షన్ జరిగింది. దానికోసం ఏకంగా 23 లక్షలు ఖర్చు పెట్టారట ఆ నంబర్ని సొంతం చేసుకోవడానికి. ఆ భగవంతుడితో నా ప్రార్థన ఏమిటంటే నాతో పాటు స్టంప్ టేల్స్కి సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా ఆ భగవంతుడు ఇంత డబ్బులు ఇవ్వాలి, ఇలాంటి విచిత్రమైన విషయాలపైన ఖర్చు పెట్టే స్తోమత ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందుకే చెప్పేది సబ్స్క్రైబ్ బటన్ కొట్టి పెట్టేసుకోండి. ఎందుకైనా పనికొస్తుంది. ఏమో తదాస్తు దేవతలు ఉంటారేమో, తదాస్తు అనేస్తే నాతో పాటు ఈ స్టంప్ టేల్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా తదాస్తు అనేస్తారేమో, మీకు కూడా డబ్బులు వచ్చేస్తాయేమో. నెక్స్ట్ న్యూస్ ఏమిట్రా అంటే ఇది కాస్త కనెక్టెడ్ టు ద క్రికెటింగ్ వరల్డే, కాకపోతే పూర్తిగా క్రికెట్ న్యూస్ కాదు. అదేమిట్రా అంటే రవిచంద్రన్ అశ్విన్, ది స్టార్ ఇండియన్ ఆఫ్ స్పిన్నర్, తను ఒక చెస్ టీమ్ని కొనుక్కున్నారు. కో ఓనర్షిప్ సొంతం చేసుకున్నారు. గ్లోబల్ చెస్ లీగ్లో అమెరికన్ గ్యాంబిట్స్ అనే ఒక టీంలో కో ఓనర్గా మారారు రవిచంద్రన్ అశ్విన్. ఈ న్యూస్ నాకంటెందుకు పడిందో నాకు తెలియదు. నాకంట పడింది కాబట్టి మీ చెవిన పడాలని చెప్పిన తాపత్రయంతో మీకు చెప్పేశాను. కొసవైపుగా ఇంకో ఆఖరి న్యూస్ ఏమిట్రా అంటే రవి శాస్త్రి ఒకచోట మాట్లాడుతూ ఏం సెలవిచ్చారంటే టెస్ట్ క్రికెట్ని 6 లేదా 7 దేశాలకి కుదించండి, అప్పుడే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఫైనాన్షియల్గా కూడా ఇదే వర్కౌట్ అవుతుంది. 2 లీగ్స్ లాగా పెట్టండి, 7 టీములు ఒక టైర్లో, దాని తర్వాత టీములు ఇంకొక టైర్, అంటే టైర్ 1, టైర్ 2 ఫార్మాట్లు పెట్టి రెలిగేషన్, ప్రమోషన్ లాంటివి పెట్టండి అని చెప్పారు. రంజీ ట్రోఫీలో కూడా ఇలాంటిదే ఉంది భారతదేశంలో ప్రస్తుతానికి. అంటే టాప్ 6-7 టీమ్స్ వాళ్ళలో 7వ స్థానంలో టీం బహుశా కింద లీగ్లోకి వెళ్తుంది. అండ్ మిగతా టీమ్స్లో ఎవరైతే టాప్ చేస్తారో వాళ్ళు పైకి వస్తారు. ఇలా కాంపిటీషన్ ఉంటుంది, ఇలా ఆసక్తి కూడా ఉంటుంది, ఇలా డబ్బులు కూడా ప్రతి బోర్డు సంపాదించుకోవాలి, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరుగుతాయని చెప్పి రవిశాస్త్రి సెలవించారు. మరి తన ఇచ్చిన సూచనని ఐసీసీ నజరందాజ్ చేస్తుందా, లేకపోతే దాని గురించి చర్చించి ఆలోచిస్తారా? ఇది వేచి చూడాల్సిన విషయం. ఈ వార్తలు అన్నిట్లో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న వార్త ఏదో కింద కమెంట్లో తెలుపుతూ, గౌతమ్ గంభీర్ కోచ్గా వస్తున్నప్పుడు ఇండియన్ క్రికెట్ టీంకి తాను ఏం అందిస్తారని మీరు అనుకుంటున్నారో అది కూడా కాస్త కమెంట్లో చెప్తూ, సంజు శాంసన్, జైస్వాల్ ఇద్దరు కూడా ప్లేయింగ్ లెవెన్లో ఉంటే ఏ బ్యాటింగ్ పొజిషన్లో ఆడతారని మీరు అనుకుంటున్నారో అది కూడా సెలవిస్తూ ఒక కమెంట్ వదిలారంటే చాలా సంతృష్టులు అవుతాం. అలాగే ఒక సబ్స్క్రైబ్, ఎందుకంటే పైన తదాస్తు దేవతలు తదాస్తు అంటూ ఉంటారు. 23 లక్షలు మీ దగ్గర కూడా వస్తాయి దుబారా ఖర్చులు చేయడానికి. దాంతోపాటు మాకు చాలా ఆనందం కలిగిస్తుంది. సో సబ్స్క్రైబ్ బటన్ కొట్టి పెట్టండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ తోటి. యూట్యూబ్ ఆల్గోరిథంకి తెగ నచ్చుతుంది. మరిక ఈ కౌశిక వాణి కేంద్రం నుంచి యూట్యూబ్ దర్శన్లో ఈ వార్తల కార్యక్రమం ఆపరా దరిద్రుడా, ఈ వార్తల కార్యక్రమం సమాప్తం.